హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్విన్స్ మదర్ బిజీ లైఫ్ స్టైల్. నేను నాగలక్ష్మి. ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో బాగా వైరల్ అవుతున్న హోమ్ మేడ్ మాయిశ్చరైజర్ అండి. దీన్ని 100 టైమ్స్ వాష్డ్ ఘీ అంటారు. ఇదొక మంచి కెమికల్ ఫ్రీ న్యాచురల్ మాయిశ్చరైజర్ అండి. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి యూస్ చేసిన తర్వాత మీకు వీడియో అనేది షేర్ చేస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ హోమ్ మేడ్ మాయిశ్చరైజర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నానండి. దీనిపైన ఒక 2 టేబుల్ స్పూన్ల ప్యూర్ కౌ ఘీని ఉపయోగిస్తున్నానండి. ఇంట్లో తయారు చేసిన స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగిస్తున్నాను. మీరు కావాలంటే గేదె నెయ్యిని కూడా ఉపయోగించవచ్చండి. నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి దీన్ని మనం రౌండ్గా తిప్పుతూ ఉండాలండి. ఒక గ్లాస్ తీసుకొని ఈ నెయ్యిలో మనం వేసిన వాటర్ సెపరేట్ అయ్యే వరకు ఈ విధంగా మనం తిప్పాలండి. మామూలుగా మీ దగ్గర రాగి గ్లాసు అవైలబుల్ ఉంటే కనుక రాగి పళ్ళెంలో నెయ్యి వేసి రాగి గ్లాస్తోనే మీరు తిప్పండి. ఆయుర్వేదంలో మనకి అలాగే ఉంటుందండి. రాగి పాత్రల్లోనే ఈ మాయిశ్చరైజర్ని ప్రిపేర్ చేసుకోవాలి అని ఉంటుంది. అయితే నా దగ్గర రాగి ప్లేట్ లేదండి. పెద్ద ప్లేట్ అయితే లేదు, చిన్నది ఉంది. అందుకని నేను స్టీల్ దాంట్లో ప్రిపేర్ చేస్తున్నాను. మీ దగ్గర అవైలబుల్ ఉంటే కనుక రాగి పాత్రల్లో మీరు ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా గ్లాస్తో మనం తిప్పుతూ ఉంటే మనం వేసిన నెయ్యి కొంచెం థిక్గా తయారయ్యి మనం వేసిన వాటర్ సైడ్కి వచ్చేసి సెపరేట్ అయిపోతుందండి. అప్పుడు ఆ వాటర్ని ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకోండి. మళ్ళీ ఇందులో కొంచెం వాటర్ వేసి మళ్ళీ తిప్పుతూ ఉంటే ఆ వాటర్ మళ్ళీ సైడ్కి వచ్చేస్తుంది కదండి. ఆ వాటర్ని మళ్ళీ గిన్నెలోకి తీసుకొని మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ని మనం రిపీట్ చేయాలి. ఈ విధంగా 100 టైమ్స్ మనం వాటర్ని వేసి ఈ ఘీని వాష్ చేయాలి. దీన్నే 100 టైమ్స్ వాష్డ్ ఘీ అంటారండి. దీన్ని ఆయుర్వేదంలో శతధౌత ఘృతం అంటారండి. శత అంటే 100, ధౌత అంటే కడిగినది, ఘృత అంటే నెయ్యి. శతధౌత ఘృతం అని మనకి ఆయుర్వేదిక్ షాప్స్లో కూడా ఈ మాయిశ్చరైజర్ అవైలబుల్ ఉంటుందండి. పూర్వం రోజుల్లో రాజులు స్కిన్ డ్రై అవ్వకుండా మృదువుగా మెరుస్తూ ఉండటం కోసం ఈ మాయిశ్చరైజర్ని తయారు చేసుకుని ఉపయోగించేవారంటండి. 100% న్యాచురల్ హోమ్ మేడ్ మాయిశ్చరైజర్ రెడీ అయిపోయిందండి. నేను 100 టైమ్స్ అయితే ఈ ఘీని వాష్ చేయలేదు. ఒక 20 టైమ్స్ ఏమో వాటర్ వేసి వాష్ చేశానండి, అంతే. ఇది తయారు చేసుకోవడానికి నాకు 1 అవర్ అయితే పట్టిందండి. మేమున్న ఏరియాలో ఇప్పుడు చలి చాలా ఎక్కువగా ఉందండి. ఇక్కడ వింటర్, అందుకని నాకు చాలా తొందరగా క్రీమ్ అనేది రెడీ అయిపోయిందండి. 20 టైమ్స్ వాష్ చేయగానే నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. కొంచెం ఎండ ఎక్కువగా ఉండి హీట్గా ఉన్న ఏరియాల్లో అయితే దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. అట్లీస్ట్ ఒక 40-50 టైమ్స్ అయినా సరే దీన్ని మీరు వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. మనం బయట కొనే మాయిశ్చరైజర్స్కి ఏమాత్రం తీసిపోదండి ఈ క్రీమ్. దీన్ని తయారు చేసుకోవడానికి మనకి 10 రూపాయలు ఖర్చు కూడా పట్టదండి. ఇంట్లోనే చాలా సింపుల్గా మనం ఈ విధంగా మాయిశ్చరైజర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట కొనే ఖరీదైన మాయిశ్చరైజర్స్ కంటే కూడా ఇది 100% సేఫ్ అండి. ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి చిన్నపిల్లలకి కూడా దీన్ని మీరు యూస్ చేయవచ్చు. ఈ క్రీమ్ని నేను ప్రిపేర్ చేసి యూస్ చేయడం ఇది రెండోసారి అండి. మేముండే ఏరియాలో చాలా చలిగా ఉంటుంది. స్కిన్ చాలా డ్రై అయిపోతుందండి. పిల్లల కోసం నేను 1 మంత్ బ్యాకే ఈ క్రీమ్ని ప్రిపేర్ చేశాను. పిల్లల స్కిన్కి ఈ క్రీమ్ అయితే చాలా బాగా సూట్ అయిందండి. దీనివల్ల మా పిల్లల స్కిన్ పైన అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. స్కిన్ చాలా మృదువుగా బ్రైట్గా కూడా తయారైందండి. మనం బయట కొనే మాయిశ్చరైజర్స్ని స్కిన్కి అప్లై చేసుకున్నప్పుడు అవి స్కిన్ పైన ఏ విధంగా అయితే అబ్జర్వ్ అయిపోతాయో అదే విధంగా ఈ మాయిశ్చరైజర్ కూడా మనం స్కిన్కి అప్లై చేసిన వెంటనే స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుందండి. జిడ్డుగా ఉండడం, స్మెల్ రావడం అవి ఏవి ఉండవు. దీన్ని మనం వాష్ చేయటం వల్ల ఏమో తెలియదు కానీ న్యాచురల్గా వచ్చే ఆ నెయ్యి స్మెల్ ఈ మాయిశ్చరైజర్కి అయితే పెద్దగా ఉండదండి. మనం అప్లై చేసుకున్న తర్వాత ఎటువంటి స్మెల్ అయితే ఉండదు. నేను ఇక్కడ మా పాప హ్యాండ్ పైన అప్లై చేసి చూపిస్తున్నాను. ఈ వింటర్లో మా పిల్లలిద్దరికీ కూడా నేను ఈ ఘీ మాయిశ్చరైజర్నే ఉపయోగించానండి. 1 మంత్ నుంచి యూస్ చేస్తున్నాను. స్కిన్ చాలా మృదువుగా బ్రైట్గా అయితే తయారైంది.
ఈ ఘీ మాయిశ్చరైజర్ స్కిన్ని హైడ్రేట్ చేసి స్మూత్గా సాఫ్ట్గా ఉంచడానికి, స్కిన్ పైన రింకిల్స్ని, ఏజ్ స్పాట్స్ని తగ్గించి స్కిన్ గ్లోని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ క్రీమ్ని ఫుల్ బాడీ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చండి. అలాగే కాళ్ళ పగులకి, డ్రై అయిన లిప్స్ పైన కూడా ఈ క్రీమ్ని మీరు అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఇది 100% న్యాచురల్, అలాగే కెమికల్ ఫ్రీ. నేను ఈ క్రీమ్ని ఒక 1 మంత్ బయట పెట్టి ఉంచానండి. మేమున్న ఏరియాలో బాగా చలిగా ఉంది కాబట్టి బయట పెట్టినా కూడా నిల్వ ఉంది. మనకిప్పుడు సమ్మర్ కదండి, సమ్మర్లో దీన్ని బయట పెడితే పాడైపోయే ఛాన్స్ ఉంది. మీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం బెటర్ అండి. డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు ఈ క్రీమ్ని ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏమీ ఉండదు. కానీ ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు మాత్రం ఫేస్కి ఈ క్రీమ్ని అప్లై చేయకండి. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటే స్కిన్ పైన ఆయిలీనెస్ ఎక్కువయ్యి పింపుల్స్ అవి ఎక్కువయ్యే ఛాన్స్ ఉందండి. అందుకని ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు ఫేస్కి మాత్రం ఈ క్రీమ్ని అప్లై చేయకండి. ఈ ఘీ మాయిశ్చరైజర్ని తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.